మధ్యరాత్రి తలుపు తట్టింది. రాత్రి 12 దాటింది. ఆ పల్లెటూరు మొత్తం గాఢమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. లావణ్య తన పాత ఇంట్లో ఒంటరిగా ఉంది. బయట భారీ వర్షం, ఉరుములు, మెరుపులు. ఓ మౌన భయం ఆవరించి ఉంది. అప్పుడే టప్ 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 ఎవరో బలంగా తలుపు తడుతున్న శబ్దం. ఆమె గొంతులో భయాన్ని అణుచుకుంటూ అడిగింది. బయట ఎవరు? ఎవరూ సమాధానం చెప్పలేదు. ఉరుముల శబ్దం తప్ప. శబ్దం మళ్లీ వచ్చింది. ఈసారి మరింత గట్టిగా, భయాన్ని పెంచుతూ. ఆమె గుండెల్లో దడ ఒక్కసారిగా పెరిగింది. ఎలాగో ధైర్యం తెచ్చుకుని, జరగబోయేదానికి సిద్ధమై, తలుపు కొద్దిగా తెరిచింది. తలుపు బయట ఆకాశంలో మెరుపులు మెరిసినా ఎవరూ లేరు. కాని తలుపు లోపలివైపు కాకుండా పైభాగంలో ఎండిపోయిన రక్తపు చేతిపట్టులాంటి గుర్తు స్పష్టంగా ఉంది. ఆమె అరిచింది. వెంటనే ఆ భయంతో తలుపు మూసేసింది. కాని ఆ శబ్దం ఆగలేదు. టప్ టప్ టప్. అయితే ఈసారి ఆ శబ్దం తలుపు మీద కాదు, ఆమె వెనకాల, తన గది లోపల్నుంచే వచ్చింది. మెల్లగా వెనక్కి తిరిగి చూసిన లావణ్య భయంతో చలించిపోయింది. గదిలో చీకట్లో ఒక ఎత్తైన నీడ ఖాళీ కళ్లతో ఆమెను నిశితంగా చూస్తోంది. ఆ నీడ నోరు తెరిచి గుసగుసలాడినట్టు చెప్పింది. నేను బయట కాదు, నీ ఇంట్లోనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా. లావణ్య తన రక్తపు మరకలు అంటిన అరచేతిని చూశాక భయంతో గుర్తుపట్టింది. తలుపుపై ఉన్న ఆ రక్తపు ముద్రలు మరెవరివో కాదు, అవి తాను తలుపు మూసినప్పుడు అంటిన ఆమె చేతివే. కథ కొనసాగించాలంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి.